హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 దిస్ ఇస్ చందు. సో ఈరోజు మన ముందు ఒక లిటిల్ స్టార్ ఉంది. లిటిల్ స్టార్ అని కాదు, ఒక మంచి స్టారే కూర్చోబోతుంది అనమాట. బికాస్ షీ ఈజ్ డాన్సర్, సింగర్, యాక్టర్, వాట్ నాట్ అన్నీ నేర్చేసుకొని ఒక ఆల్రౌండర్ కింద ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా ఫస్ట్ తన నోటి నుంచి వచ్చే మాట మొత్తం అమ్మగారేనండి. ఈ మాట తప్ప ఇంకో మాట ఎక్కువ మాట్లాడదు. సో ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రేంజ్లో ట్రెండింగ్లో ఉందన్నమాట. సో అక్షరా జాబిలి. సో అక్షరా జాబిలి ఇక్కడ మన ముందుంది. తనతో మాట్లాడి అసలు ఏంటి, ఎలా నేర్చుకుంది, ఒక 2-3 టాలెంట్లు మనం కూడా నేర్చుకుని వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ టాక్ టు హర్. సో హాయ్ అక్షరా, హలో, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఏంటి అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు బొమ్మరిల్లు సినిమా వచ్చింది. ఆ సినిమాలో నాన్నగారు చెప్పారండి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తుందా? అలాగే ఏది చెప్పినా మమ్మీ 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 మమ్మీ, ఎక్కడ చూసినా మమ్మీ అని వినిపిస్తుంది. ఏంటి మమ్మీ వెనక, మమ్మీ సీక్రెట్ ఏంటి అసలు? అమ్మనే కదా నాకు అన్ని తీసుకెళ్ళింది. నాకు డాన్స్ ఫస్ట్ నేర్పించింది అమ్మ, యాక్టింగ్కి ఇంట్రడ్యూస్ చేసింది అమ్మ, మ్యూజిక్ నేర్చుకోమంది అమ్మ, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం నేర్చుకోమంది అమ్మ. అందుకే అమ్మనే మొత్తం. బొమ్మరిల్లు ఫాదర్ లాగా బొమ్మరిల్లు మదరా? Yeah. ఓకే, అండ్ కమింగ్ టు అక్షరా జాబిల్లి, అంటే చాలా క్యూట్ నేమ్, చాలా క్యూట్ గా. అక్షర నా పేరు, అందరూ నన్ను జాబిల్లి అని పిలుస్తారు. ఎందుకు? నా ముద్దు పేరు అది. ఓకే, అంటే నువ్వు పెట్టుకున్నదా లేకపోతే మమ్మీ వాళ్ళు అమ్మ పెట్టింది. అమ్మ పెట్టిందా? ఓకే, సో అంటే నీకు కరెక్ట్ గా సెట్ అయ్యి నేమే పెట్టారు. ఎలా ఉంది మొత్తం? కంప్లీట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చా నువ్వు? నేను చెప్పుకుంటే బాగోదు. అమ్మో. అంటే నేను స్టడీస్ లో ఫాలో అప్ అవుతాను, యాక్టింగ్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ చదువుతున్నావు. అండ్ నెక్స్ట్ ఇంకో 1 year లో అది మెయిన్ మనకి. 10th క్లాస్ ఇంపార్టెంట్, దాని తర్వాత +1 +2 అవి కూడా ఇంపార్టెంట్. ఈ స్టేజ్ లో కరెక్ట్ టైంలోనే ఇఫ్ అమ్మ చాలు కొన్ని రోజులకి యాక్టింగ్ గ్యాప్ ఇద్దాం అంటే ఏం చేస్తావు? అసలు అమ్మ ఫస్ట్ అన్నారు యాక్టింగ్ కి గ్యాప్ ఇద్దామని అన్నారు అసలు. ఎందుకంటే అమ్మకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టము. అండ్ ఒకవేళ మంచి ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా తీసుకోవాలి ఆపర్చునిటీ. సో నేను ఐ కెన్ మేనేజ్ బోత్ ఆఫ్ దెమ్, స్టడీస్ అండ్ యాక్టింగ్. దానికి సపరేట్ టైం ఉంటుంది, దీనికి సపరేట్ టైం ఉంటుంది. సో ఎంత పర్సంటేజ్ ఉండదు మా స్కూల్లో, మార్క్స్ ఉంటాయి. ఓకే, పోనీ మార్క్స్ ఎంత? డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుసు, మాకు తెలుసు, మేము చదువుకుని వచ్చాం డిఫరెంట్ సబ్జెక్ట్స్ లోనే. యావరేజ్ మార్క్స్ ఎంత? యావరేజ్ అంటే లైక్ అవుట్ ఆఫ్ 80 ఐ వుడ్ సే లైక్ 70 అలాగా. దాన్ని యావరేజ్ ఎప్పుడైనా 80 మార్క్స్ కలిగి ఎవరు? కొంచెం సిగ్గు తెచ్చుకో. యాక్టింగ్ అండ్ స్టడీస్ బాగా మెయింటైన్ చేస్తున్నావు అయితే. సో ఫస్ట్ ఐ మీన్ ఎప్పటి నుంచి యాక్టింగ్ అనేది స్టార్ట్ చేసావు? ఒరిజినల్గా అయితే నేను 6 years అలా ఉన్నప్పుడు ఒక ఫర్నిచర్ అడ్వర్టైజ్మెంట్ చేశాను. కానీ దాని తర్వాత నాకు యాక్చువల్లీ అప్పుడు కెమెరా అంటే చాలా భయం, యాక్టింగ్ అనేది. సో నేను తర్వాత ఇంకా మళ్ళీ ఒక లాంగ్ బ్రేక్, ఒక 3-4 years వరకు చేయలేదు. మళ్ళీ లైక్ 2 years ముందు ఆడవాళ్ళు మీకు జవహర్లో ఆపర్చునిటీ వచ్చింది, అప్పుడు మొదలు పెట్టాను. ఇప్పుడు వరకు నడుస్తూనే ఉంది. ఓకే, సో అందులో అంటే లైక్ ఎలా ఆ జర్నీ స్టార్ట్ అయింది? ఇప్పుడు మమ్మీ త్రూ కాంటాక్ట్స్ త్రూ వచ్చిందా, లేదు అంటే నీ ప్రొఫైల్ వాళ్ళు చూసి తెచ్చారా? ఎలా వచ్చింది? ఆడిషన్కి వెళ్ళావా? కాస్టింగ్ డైరెక్టర్ వల్ల వచ్చింది, గంగాధర్ గారు అని కాస్టింగ్ డైరెక్టర్. దానివల్ల ఆపర్చునిటీ వచ్చింది నాకు మూవీకి. డన్. ఓకే, దెన్ అక్కడి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ కొడుతున్నావు. ఓకే, కమింగ్ టు యువర్ స్కూలింగ్, ఎలా ఉంది స్కూల్లో యాక్టింగ్ అండ్ ఇది చేస్తున్నావు? హౌస్ ద ఫాలోయింగ్ స్కూల్లో? నేను చదువుకుంటుంది భారతీయ విద్యా భవన్స్ ఇన్ జూబ్లీ హిల్స్. సో నా స్కూల్లో అయితే యాక్చువల్లీ మా ప్రిన్సిపల్ మ్యామ్ ఇంకా మా టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నాను. నార్మల్గా నీకు లైక్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అప్పుడు మినిమం 80% అటెండెన్స్ ఉంటేనే రాయిపిస్తారు ఎగ్జామ్స్. కానీ నాకు 50% కూడా ఉంటుంది అటెండెన్స్. బట్ అయినా కూడా బాగా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే టీచర్స్కి తెలుసు కొంచెం కష్టం అని మేనేజ్ చేసుకోవడానికి. ఫాలోవర్స్ లైక్ ఫ్యాన్స్ టీచర్స్ ఉన్నారా, లేదు అంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారా? టీచర్స్ ఉంటారు ఎక్కువ. అంటే స్టూడెంట్స్ కి ఇదంతా లైక్ ఒకటేలాగా ట్రీట్ చేస్తారు కాబట్టి స్టూడెంట్స్ కి పెద్దగా అలాగే ఉండదు, కానీ టీచర్స్ ఎక్కువ ఫాలోయింగ్ చేస్తారు. వాట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్? అది కూడా ఏ టీచర్ ఇచ్చారు, ఏ సబ్జెక్ట్?
బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎప్పుడు మా ప్రిన్సిపల్ మ్యామ్ ఇస్తారు. ఓకే. ప్రిన్సిపల్ మ్యామ్ బాగా సపోర్ట్ చేస్తారు. చాలా ఇష్టం ప్రిన్సిపల్ ఈ మ్యామ్ రీల్ కట్ చేసి మీ ప్రిన్సిపల్‌కి పెడితే దెబ్బకి మురిసిపోయి ఎక్స్‌ట్రా 50% అటెండెన్స్ ఏసేస్తారు. సో ఓకే. ఎక్కువ సపోర్ట్ చేసేది మా ప్రిన్సిపల్ మ్యామే. ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చానంటే నా కెరియర్‌లో ప్రిన్సిపల్ మ్యామ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. అండ్ ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం? ఏది బాగా చదువుతావు? ఇంట్రెస్టింగ్? హిస్టరీ. 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 ఓకే. ఇంకా? హిస్టరీ ఇంకా సోషల్ బేసికలీ హ్మ్. సివిక్స్ అండ్ హిస్టరీ. బట్ జియోగ్రఫీ కొంచెం నచ్చదు. బట్ దెన్ హిస్టరీ అంటే ఏంటంటే నార్మల్గా అందరికి ఇష్టం ఉండదు. బట్ నాకు ఇష్టం, ఎందుకంటే మొత్తం ఒక మూవీ లాగా ఇమాజిన్ చేసుకొని ఈజీగా. ఓకే. ఎప్పుడైనా ఇమాజిన్ చేసుకున్నావా ఏదన్నా హిస్టరీ పార్ట్‌లో నిన్ను? నన్నా ఆ! నన్ను ఇమాజిన్ చేసుకోలేదు. సమ్‌వాట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రుద్రమదేవి హిస్టరీ ఉంది అనుకోండి. దాంట్లో ఇఫ్ యూ ఆర్ రుద్రమదేవి అట్లా చదివేటప్పుడు కానీ లేదా హిట్లర్ గురించి చదువుతూ హిట్లర్. ఇమాజిన్ చేసుకున్నావా? ఓకే. సో లైక్ యాక్టింగ్ ప్రాక్టీస్ చేసావా ఎప్పుడైనా? లైక్ నువ్వు ఎప్పుడైనా అద్దం ముందుకెళ్ళి ప్రాక్టీస్ నీ ఫేస్ నువ్వు చూసుకుంటూ ఈ డైలాగ్ ఇలా చెప్తూ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకున్నావా? యూజువల్గా ఆడిషన్స్కి వెళ్ళే ముందు చేసుకుంటాను. చేసుకుంటావా? మ్మ్. సో నువ్వు ఎప్పుడు బాగా నవ్వుకున్నావు చూసుకొని? మ్మ్. నువ్వు ఎప్పుడు బాగా చూసుకొని నవ్వుకున్నావు అంటున్నా? ఆ, నేను ఒకసారి ఒక ఆడిషన్కి వెళ్ళే ముందు నేను ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా నాకు తడబడుతున్నా, నాకు సరిగ్గా రాలేదు. అప్పుడు బాగా నవ్వుకున్నావా? నవ్వుకున్నా. ఎందుకు? యాక్చువల్‌గా ఎవరికైనా తడబడుతూ రాకపోతే కోపం వస్తది కదా! అంటే లైక్ నేను నన్ను చూసుకున్నప్పుడు చాలా కామెడీగా అనిపించింది అంతకి. ఓకే. సో ఫస్ట్ నువ్వు ఇచ్చిన ఆడిషన్ ఇచ్చుంటావు కదా ఆడిషన్. సో ఫస్ట్ నువ్వు ఇచ్చిన ఆడిషన్ బాగుందా? లేదంటే రీసెంట్‌గా నువ్వు ఇచ్చిన ఆడిషన్స్ బాగున్నాయా? ఆబ్వియస్లీ ఫస్ట్ దానికి రీసెంట్ దే బెటర్ ఉంటుంది. ఫస్ట్ నాకు అసలు అప్పుడు యాక్టింగ్ సరిగ్గా వచ్చేది కాదు. నేను సినిమాల్లో యాక్ట్ చేస్తా, అందరినీ చూస్తా, అప్పుడు ఐ లెర్న్డ్ యాక్టింగ్. బట్ లైక్ రీసెంట్ ఆడిషన్స్ దే బెటర్. అండ్ కమింగ్ టు డాన్స్, నేను చూసాను ప్రొఫైల్ చూస్తే చాలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేసావు కదా! సో ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అండ్ హౌ వాస్ ద డాన్స్ జర్నీ? ఎలా స్టార్ట్ అయింది? అది కూడా మమ్మీయేనా? అమ్మనే. లైక్ ఇప్పుడు ఈ డాన్స్ క్లాస్ ఇంట్లోనే ఉంటది కాబట్టి చిన్నప్పటి నుంచి అందరూ స్టూడెంట్స్ వస్తే నేను వాళ్ళతో పాటు నేర్చుకొని పెరిగాను. సో నాకు కూడా వివిడ్ ఫస్ట్ డాన్స్ మెమరీ గుర్తులేదు. సో నేను నేర్చుకుంటే పెరిగాను. అండ్ దెన్ ఇప్పుడు ప్రోగ్రామ్స్కి నేను కొన్నిసార్లు స్టేట్లో బయట స్టేట్స్ లైక్ కేరళ, తమిళనాడులో పర్ఫామ్ చేశాను. ఇంటర్నేషనల్ కూడా మలేషియాలో పర్ఫామ్ చేశాను. సో ఐ వుడ్ సే దట్ ఇట్ వాస్ అ వెరీ మెమరబుల్ జర్నీ డాన్స్. ఓకే. సో అంటే డాన్స్ చేసే ముందు బాగా నీకు ఎనర్జీ రావాలి అంటే ఐస్ క్రీమ్ తింటూ ఉండాలా? ఎనర్జీ రావాలంటే నాకు ఫస్ట్ లైక్ స్టేజ్ ఫియర్ అనేది స్లైట్ గా ఉంటది. లైక్ అప్పటి వరకు ఏం లేదు, చేసేయగలం, పర్లేదు, ఏం అవ్వదు అని. స్టేజ్ వరకు వెళ్ళేసరికి అంత ఆడియన్స్ ని చూస్తే భయం వేస్తుంది. అప్పుడు ఒక ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటే అంతేనా? లేదు, నేనేమనుకుంటానంటే నేను ఆడియన్స్ ని చూడను, ఎదురుగా డోర్స్ లైట్స్ ఉంటాయి చూడు, ఒక ఆబ్జెక్ట్ మీద మొత్తం ఫిక్స్ చేసి లైన్ ఆఫ్ విజన్ అప్పుడు చేసేస్తాను. అలా చేస్తే కొంచెం భయం తగ్గింది. సో విచ్ వాస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్? బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మలేషియాలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్, బికాస్ అది మురుగన్ టెంపుల్లోనే అక్కడ లోపలే పర్ఫార్మెన్స్ ఇచ్చాను నేను, అంత క్రౌడ్ మొత్తం ముందు. సో దాట్ వాస్ లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఓకే. అండ్ కమింగ్ టు యాక్టింగ్, మళ్ళీ ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నావు? ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ నేను నితిన్ గారి తమ్ముడు మూవీ చేస్తున్నాను. దాని తర్వాత నేను కేజేక్యూ చేస్తున్నాను, దీక్షిత్ శెట్టి గారిది. తర్వాత ఏమో సురేష్ ప్రొడక్షన్స్ లో శోభితా గారిది మూవీ చేస్తున్నాను. కింగ్ జాక్విన్ అండ్ శోభితా గారు. యా. కేడి డైరెక్టర్ కదా కింగ్ జాక్విన్? ఎవరు? కేడి మూవీ డైరెక్టర్ అయినా కదా. ఓకే. సో ఎలా వస్తున్నాయి రోల్స్ అన్ని ఇప్పుడు ఆఫ్టర్ శర్వా సార్ మూవీ తర్వాత? ఇప్పుడు రోల్స్ ఎలా ఉన్నాయి? యూజువలీ ఎక్కువ
హీరోయిన్ చైల్డ్హుడ్ ఇలాంటి రోల్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో లైక్ కాంబినేషన్ రోల్స్ కూడా వస్తున్నాయి. మోస్ట్లీ చైల్డ్హుడ్ రోల్స్. ఓకే. యా. ఓకే. ఇప్పుడు అంటే లైక్ ప్రతి ఈ దగ్గర నువ్వు మమ్మీ మమ్మీ అంటున్నావు కదా! సో, ఎవరు నిన్ను బాగా చూసుకుంటారు? మమ్మీయా? డాడీయా? అంటే గారాబం. అమ్మనే బాగా చూసుకుంటది. ఓకే. మీ డాడీ ఐడీ నాకు పెట్టవా ఒకసారి? ఇది కట్ చేసి పంపిస్తాను అంకుల్‌కి. అమ్మని బాగా అమ్మనే చూసుకుంటది. బాగా ఎక్కువ అంటే పాంపర్ చేసేది మమ్మీ. అవును. ఓకే. ఎక్కువ తిట్టేది అమ్మని. అమ్మనే. ఎప్పుడైనా కొట్టారా? ఏ సిట్యుయేషన్‌లో మమ్మీతో దెబ్బ తిన్నావు? పర్లేదు చెప్పు. చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. పర్టికులర్ పడ్డాయి గా బానే పడ్డాయి. సడన్ గా అడిగేస్తే ఎలా గుర్తు తెచ్చు. సరే అంటే అది ఎప్పటికీ నీకు గుర్తుండిపోద్ది కదా! ఒక నాటీ థింగ్ అది నువ్వు చేసి మమ్మీ ఒకటి నేను ఇచ్చి నాటీ కాదు. అమ్మ నైస్ చైల్డ్. నేను ఎప్పుడు నాటీ లేను. నిజమేనా మేడం? సరిపోయారు. ఇది ఆవిడ నిజమే అంటుంది, ఈవిడ నిజమే అంటుంది. ఏం చెప్తావు? ఓకే. సో, యాక్టింగ్‌లో నీకు బాగా ఇష్టమైన ఏమంటారు హాస్యం ఇష్టమా? అగ్రెషన్ ఇష్టమా? లేదు అంటే ఎలాంటి టైప్ ఆఫ్ రోల్స్? అంటే 'అరుంధతి' మూవీలో అనుష్క గారు అంటే చాలా అగ్రెసివ్‌గా, కోపంగా, కళ్ళు పెద్దవి చేసి అలా చేస్తారు కదా! అలాంటి రోల్స్ చేయడం ఇష్టమా? లేదు అంటే బబ్లీగా ప్రెజెంట్ వెస్టర్న్ స్టైల్‌లో అలాంటివి చేయడం ఇష్టమా? హ్యాపీ రోల్స్ చేయడం ఇష్టం. హ్యాపీ రోల్స్ మూడ్ మొత్తం బ్రైట్ గా ఉంటే లైక్ అప్పుడు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా అందుకే. అవునా? యా. ఓకే. సో, స్కూల్‌లో ఎప్పుడైనా ఎవరినైనా కొట్టావా? కొట్టావా? దేనికి కొట్టావు? ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు లైక్ నేను ఒక డ్రాయింగ్ చేస్తున్నాను. అప్పుడు ఆర్ట్ కాంపిటీషన్ జరుగుతుంది. నేను బిజీగా డ్రాయింగ్ చేస్తా ఉంటే ఒకడు వచ్చి ఎక్కిరిస్తున్నాను నా డ్రాయింగ్ ని. మౌస్ లాగా ఉంది, ఎలిక లాగా ఉంది డ్రాయింగ్. నేను నిజంగా గీస్తుంది ఒక ఎలికనే డ్రాయింగ్. వాడు పాపం తప్పు చెప్పలేదు కదా! నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి పెన్సిల్ ఇసిరితే అది వెళ్ళి లోపల గుచ్చేసుకుని లిడ్ లోపలికి వెళ్ళిపోయింది. స్కిన్ కంప్లీట్ లోపలికి వెళ్ళిపోయింది. కాదన్నా కొంచెం చీర వెనక్కి వేయచ్చుగా నువ్వు. మరి ఇంత దగ్గరికి ఆ కోపం వచ్చి మళ్ళీ ఏదో ఒకటి ఇసిరింది అనుకో. అదొక 1 month వరకు అలాగే ఉంది దెబ్బ. అసలు కాదు మేడం. దాని తర్వాత నేనే ఏడ్చాను. కాదు మేడం, చిన్న డౌట్. మీరు గీసేదే ఎలక, వాడు వచ్చి చెప్పింది అదే ఎలక అని. మీకు ఎందుకు కోపం వచ్చింది? ఏమో నాకు కోపం వచ్చి ఇసిరాను, దెబ్బ తగిలింది, కానీ నేను ఏడ్చాను. నొప్పి ఆడుకుందిగా. నేను ఏడ్చాను కానీ. ఓహో, చెప్పడం కూడా ఎంత పద్ధతిగా చెప్తుంది. పొడి చేసి అది ఇసిరానని చెప్తున్నారు. లేదు, అది నేను అన్న కోపం వచ్చి ఇలా అన్నాను, అది వెళ్ళి పొడుచుకుంది. వాడి పరిస్థితి ఏంటి? ఎంత చక్కగా చెప్తున్నావు తల్లి. అసలు పొడి చేసి జస్ట్ ఇసిరాను, వాడికి గుచ్చుకుంది, తర్వాత నేను ఏడ్చాను అంట. గ్రేట్. దాని తర్వాత ఇంకెవరిని కొట్టలేదు. కొట్టలేదా? భయం వేసిందా? నేను చేయి స్టార్ట్ చేస్తే చచ్చిపోతారని భయం వేసింది. ఓకే. అండ్ మ్యూజిక్ పరంగా డాన్స్ చాలా చేసావు. అండ్ మ్యూజిక్, వాట్ అబౌట్ మ్యూజిక్? మ్యూజిక్ నేను కర్ణాటిక్ మ్యూజిక్ కొంచెం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా కర్ణాటిక్. అవును, ఎక్కడ వరకు నేర్చుకున్నాను? అదే ఒక నిమిషం, చాలా రోజులు అయిపోయింది. ఒక 2 పేజీలు పీడిఎఫ్ పంపించారు ఆయన. సార్ నుంచి సస వరకు నేర్చుకున్నా. తర్వాత ఆయన వోకల్స్ ఎప్పుడైతే మోడ్యులేషన్ స్టార్ట్ చేశారో అప్పుడు కొంచెం తిరగట్లేదు బాబు, నువ్వు మానేసే, ఫీజు వేస్ట్ అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి ఆయన కష్టపడటం మానేసి నేనే మానేసాను. సో అది మన మ్యూజిక్ జర్నీ అనమాట. మనం చాలా ట్రై చేసాం కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆపేసాం. సో నీ మ్యూజిక్ గీతాలు వరకు అయింది. సో లేను కాలేజ్. ఓకే. ఏదైనా పాట పాడతావా? ప్రాక్టీస్ పర్లేదు. నేను ఐఎమ్ అ గ్రేట్ సింగర్ వితౌట్ ప్రాక్టీస్ ఫ్రమ్ 2 years. అలా నువ్వు కూడా పాడు. మీరు పాడండి అయితే. ఇంటర్వ్యూ జరగాలి కదా, నేనే కదా క్వశ్చన్లు అడగాలి. నేను ఇప్పుడు పాడితే అది పెద్ద కాన్సెప్ట్ అయిపోద్ది, ఇక్కడ జనాలకు పెరిగిపోతారు, క్రౌడ్ వచ్చేస్తుంది. తప్పు, అలా చేయకూడదు. సృష్టికి విరుద్ధమైన పనులు చేయకూడదు అంటారు తెలుసా? అలాంటివిలో కొన్ని ఇవి. ఇంగ్లీష్ ఏమన్నా పాడచ్చా? ఏదైనా పాడు. ఓకే, ప్లీజ్ డోంట్ జడ్జ్. నాకు ప్రాక్టీస్ లేదు. నాకు నాదే రాదు, నిన్నే జడ్జ్ చేస్తాను. ఓకే. అమ్మో, తగిడతా 6'4".
Nice to meet you where you've been. I could show you incredible things. Magic, madness, heaven, sin. Saw you there and I thought, oh my god, look at that face. You look like my next mistake. Upset game, wanna play. Hey, new money, suit and tie. I could read you like a magazine. Ain't it funny? Rumors fly, and I know you heard about me. So hey, let's be friends. I'm dying to see how this one ends. Grab your passport and my hand. I can make the bad guys good for a weekend. So is it gonna be forever? Or is it gonna go down in flames? You can tell me when it's over. If the high was worth the pain. Got a long list of ex-lovers. They'll tell you I'm insane. Cause you know I'm the player and you love the game. అంతే 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 సూపర్. నాకు అర్థమైపోయినా కానీ చాలా బాగా పాడాను. థ్యాంక్ యూ. బికాస్ లిరిక్స్ నాకు కూడా తెలియదు. ఇంతకీ ఏ ఆల్బమ్ ఇది? ఇది యాక్చువల్లీ టేలర్ స్విఫ్ట్ అనే ఒక సింగర్ సాంగ్. నాకు తెలుసు. ఐ నో I used to listen many songs actually. కాకపోతే అవి మెమరీ కార్డ్ పోయి విన్నాం. అది దట్స్ న్యాచురల్ అనుకోండి. తెలుగులో ఏదైనా పాడచ్చు? పర్లేదు, పాడు. ఏదైనా సాంగ్. ఇప్పుడు చాలా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఒక్క తెలుగు సాంగ్. నాకు లిరిక్స్ తెలియదు. నీకు ఏ సాంగ్ కావాలి చెప్పు, నేను కొన్ని లిరిక్స్ చెప్తా. మీరే చెప్పండి. అక్షర జాబిలి మానవు ఎంత బాగా పాడాలి, పాడేసి వచ్చేస్తా. ఏదో ఒక సాంగ్ చెప్పండి. ఏదో ఒక సాంగ్. బాగా క్లాసికల్ సాంగ్ కావాలా లేదా వెస్టర్న్ సాంగ్ కావాలా? ఏదో ఒకటి. ఏదైనా సాంగ్. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు అందరు ఇష్టం. నాకు ఫేవరెట్ హీరో ఏం లేదు. అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అవగానే నీలో ఉత్సాహం కింద నుంచి పై వరకు పొంగిపోయి నేను ఆ సినిమా చూడాలనుకుంటావు కదా, అలాంటి సినిమా ఏది ఇప్పటి వరకు? అందరు ఇష్టమే. నాకు అలాగే లేదు స్పెసిఫిక్ గా. లేదు ఉంటారు. అన్ని సినిమాలు నేను ఈగర్ గా చూడాలనుకుంటాను. ఓకే, సో నితిన్ గారు మూవీ అప్కమింగ్ ఉంది కాబట్టి దాన్ని పాడేది. నాకు నితిన్ గారు పాటలేవు తెలియదు. శర్వానంద్ గారు పాట అది కూడా తెలియదు. ఓకే, కొన్ని విజయ్ దేవరకొండ గారి పాట. ఏదో ఒకటి మీరు ఏదో ఒకటి లేటెస్ట్ సాంగ్ చెప్తే నేను ఏదో ఒకటి. లేటెస్ట్ సాంగ్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఉంది. ఏంటిది? మాట వైవాలి ఇద్దరు. నాకు ఒక్క పాడతా, పల్లి పాటలు వచ్చు ఆవిడికి, పాడతారు. పాడిస్తా. నాకు సెంటర్ ఒక్క మాట వినాలి అంతే తెలుసు. ఓకే, అజ్ఞాతవాసిలో చాలా సాంగ్స్ ఉన్నాయి. గాలివాలుగా, బయటకు వచ్చి చూస్తే. లిరిక్స్ తెలియదు. లిరిక్స్ తెలియదు. నీకు తెలుగు సినిమాలు ఏమేమి చూసావు ఇప్పటి వరకు? పుష్ప చూసాను. పుష్పలో సాంగ్ పాడు. ఏం పాడాలి? నువ్వు రీల్ చేసావు పుష్పలో ఏదైనా? అవును చేశాను. ఏది? అదే పాడు. లిరిక్స్ నేను పాడిస్తా, నువ్వు కోపడుకో. ఓకే, నేను పాడాలా? సరే, సాంగ్స్ వద్దు, మనం డైలాగ్స్ చెప్పుకుంటాం. సరే. సాంగ్స్ ఒక వోకల్స్ బాగోపోతే మనం ఇబ్బంది పెట్టకూడదు, అర్థం చేసుకో. యా, డైలాగ్స్ నార్మల్ గా నువ్వు ఏ సినిమాలు ఎక్కువ చూస్తావు? యాక్షన్ ఫిలిమ్స్? యాక్షన్ ఫిలిం, యాక్షన్ థ్రిల్లర్, హారర్. ఓకే, నీకు తెలుగులో యాక్షన్ ఫిలిం అంటే ఏది వెంటనే స్ట్రైక్ అవుద్ది? ట్రిపుల్ ఆర్. ఓకే, ట్రిపుల్ ఆర్ లో డైలాగ్ ఏదని చెప్తావా? ట్రిపుల్ ఆర్ లో డైలాగ్స్ ఏమన్నాయి? డైలాగ్స్ నక్కల్ వేట్ ఎంతసేపు పద కుమ్మత్ వద్దు, నన్ను కొడతారు రామ్ చరణ్ ఫ్యాన్స్ వచ్చి. ఇది వద్దు, బాలయ్య గారు డైలాగ్స్ బాగుంటాయి, చెప్పుకుందాం. ఓకే, బాలయ్య గారు మూవీ ఏది చూసావు? డాకు మహారాజ్ రీసెంట్ గా. అందులో ఏదన్నా చూసావా? డాకు మహారాజ్ కాకుండా సింహాలో డైలాగ్స్ ఉంటాయి కదా, పవర్ఫుల్ డైలాగ్స్, అవి చెప్పు. చూడు, ఒకవైపే చూడు, రెండు వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఓకే, సీరియస్ గా చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడ, మాకు తట్టుకోలేవు, అంతే. ఓకే, మిమ్మల్ని చూసి చెప్పాలి. నన్ను చూసొద్దు, కెమెరా. ఓకే, నేను భయపడతా. ఓకే, రెడీ? యాక్షన్ అని చెప్పండి. ఓకే, కెమెరా రోల్. ఓకే, యాక్షన్. ఓకే, చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడు, మాకు
తట్టుకోలేవు. యాటిట్యూడ్ క్వీనా? ఓకే. అంటే బాలయ్య గారి డైలాగ్స్ బానే గుర్తున్నాయి కదా, రీల్స్ చేసావుగా. అది చెప్పరా ముందు, అది చేసావుగా. అదే ముందే చెప్పాలి కదా. ఓకే. సో ఇప్పుడు నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, చెప్తావా? ఓకే. ఏంటి ఇంగ్లీష్ అనుకుంటున్నావా ఏంటి? కాదు, తెలుగులో చెప్తాను. ఓకే, రెడీ? ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకే ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ఏంటి? ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకే ప్రేమించిన కొంచెం స్లో మోషన్ లో చెప్పు. టంగ్ ట్విస్టర్ అమ్మా అది. స్లో మోషన్ లో చెప్తే నేను ఫాస్ట్ గా చెప్తాను. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకే ప్రేమించిన ప్రేమను ప్రేమకే ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమలా ప్రేమిస్తుంది. ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమలా ప్రేమిస్తుంది. ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమని ప్రేమించిన ప్రేమను ప్రేమ ప్రేమించిన నేను మీకు ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను. ఓకే, తెలుగు లేదు, ఇంగ్లీష్. షల్ షిల్ షల్ షిల్ షీ షల్స్ అవేనా? నాకు తెలుసు. కాదు, she sells seashells on the seashore. She sells seashells on the seashore. ఫాస్ట్ గా చెప్పాలి. ఏంటి ఫాస్ట్ చెప్పేది? అయితే నేను ఇంకోటి చెప్తాను. ఓకే. లక్ష భక్షములు భక్షించిన లక్ష్మణుడికి ఒక భక్షము భక్షించుట లక్ష్యమా? లక్ష భక్షములు భక్షించిన లక్ష్మణుకి ఒక్క భక్షము. లక్ష పక్షులను భక్షించిన లక్ష్మణు. అది పక్షం కాదు తల్లి, అది భక్షం. భక్షం. లక్ష పక్షులను భక్షం. లక్ష భక్షలను భక్షించిన లక్ష్మణునికి ఒక్క భక్షము భక్షించుట లక్ష్యమా? ఒక భక్షము భక్షించిన లక్ష్యమా? కమాన్ చెప్పే, బాగా చెప్తాం. లక్ష భక్షలను భక్షించిన లక్ష్మణుడికి. ఓకే, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక డాక్టర్, ఒక అబ్బాయి ఫిషింగ్కి వెళ్ళారు. ఆ డాక్టర్ అండ్ బాయ్ ఫిషింగ్కి వెళ్ళారు. ఆ బాయ్ డాక్టర్కి కొడుకు, కానీ ఆ డాక్టర్ అబ్బాయికి తండ్రి కాదు. దెన్ వాట్ వాజ్ ద డాక్టర్? మదర్. ఇది కట్ చేసేయండి. అలా క్వశ్చన్ ఫినిష్ అవ్వకముందు ఆన్సర్ చెప్పుకోండి, నా పరువు బాగుంది. ఓకే, చిన్నపిల్ల కదా అని చెప్పి చిన్న క్వశ్చన్ అడిగా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సో ఒక పెద్ద ఐలాండ్ ఉంది. పెద్ద ఐలాండ్ ఉంది, ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఆ పెద్ద ఐలాండ్ కి చిన్న ఐలాండ్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటది. అప్పుడు ఐలాండ్ ఎలా అవుతుంది? రెండు ఒక ఐలాండ్ అవుతుంది. బ్రిడ్జ్ ఉంది, కింద మొత్తం సముద్రం, కింద షార్క్స్ ఉంటాయి. అయితే ఒక పిల్లోడు చిన్న ఐలాండ్ లో ఉన్నాడు, తప్పిపోయి చిన్న ఐలాండ్ కి ఎండప్ అయిపోయాడు అక్కడ. ఇప్పుడు పెద్ద ఐలాండ్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మధ్యలో ఎగ్జాక్ట్ హాఫ్ లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఈ బ్రిడ్జ్ మొత్తం దాటి పెద్ద ఐలాండ్కి వెళ్ళాలంటే 1 minute పడుతుంది. ఈ సెక్యూరిటీ గార్డ్ ఏమో ఆ పెద్ద ఐలాండ్ నుంచి ఎవరన్నా రావడం చేస్తే తిరిగి పంపించేస్తాడు, ఈ చిన్న ఐలాండ్ నుంచి ఎవరన్నా రావడం చేస్తే పంపించేస్తాడు. వెళ్ళనివాడు. సెక్యూరిటీ గార్డ్ 5 minutes లెగిసి ఉంటాడు, 30 seconds పడుకుంటాడు. ఇప్పుడు ఈ పిల్లోడు పెద్ద ఐలాండ్ కి ఎలా వెళ్తాడు? 30 seconds లో హాఫ్ వెళ్తాడు. అటు క్రాస్ చేసిన వెంటనే 30 seconds అటు చూస్తాడు కాబట్టి ఆయన అటే పంపించేస్తాడు. ఇలాగే ఇటువైపు నుంచి వస్తున్నాడు కదా. అదే అంటున్నాను, ఆ 5 minutes పడుకుంటాడు, లేచి ఉంటాడు కదా. తను బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఫస్ట్ 30 seconds పడుకున్నప్పుడు ఫాస్ట్ గా హాఫ్ వెళ్ళిపోతాడు. సో హాఫ్ వెళ్ళిపోయి ఇటు టర్న్ అయి ఉంటాడు. సో గాడి లేచేసరికి వాడు ఇటు టర్న్ అయి ఉన్నాడు, ఇటు వెళ్తున్నాడు అని చెప్పేసి వాడిని ఇటు పంపించేస్తాడు. ఎలా తెలుసు? బ్రిలియంట్ బ్రెయిన్స్ వర్క్ సో మెనీ ఇయర్స్. ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ మన దగ్గర పనికిరావు. ఏదైనా పెద్ద క్వశ్చన్స్ ఉంటే మినిమం డిగ్రీ పీజీ అలాంటి లెవెల్స్ క్వశ్చన్, మ్యాథ్స్ లేని క్వశ్చన్ ఏదైనా పర్లేదు. యాక్చువల్ గా గెస్ కొట్టాను, అది కరెక్ట్ అయిపోయింది నిజంగా. దట్ వాస్ ఎ గెస్ యాక్చువల్లీ. బట్
నా గెసెస్ ఎప్పుడు కరెక్టే ఉంటాయి. అండ్ ఒక మంచి టంగ్ ట్విస్టర్. ఓకే, ఓకే. మేక తోకకు మేక, తోక మేకకు తోక, తోక మేక మేక. హౌ ఆ, హౌ ఆ, హౌ ఆ, మేక తోకకు మేక. ఆ, ఆ? ఆ. ఆ? ఏంటది? మేక తోకకు మేక, తోక మేకకు తోక, మేక తోక తోక మేక. మేక తోకకు మేక, తోక మేకకు తోక, మేక తోక తోక మేక. తోక. ఓకే. ఓకే. సో ఇంకా నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే బేసిక్గా ఇవన్నీ నువ్వు ఒక ఎడ్యుకేషన్ లాగా నేర్చుకున్నావు, పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మ్యూజిక్ కానివ్వు, డ్యాన్స్ కానివ్వు, ఇట్ మొత్తం ఒక నీ లైఫ్ స్టైల్లో ఒకటి అయిపోయినాయి. అవి కాకుండా ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు సరదాగా? నేను మ్యూజిక్ వింటాను. ఉమ్, ఇందాకడ పాడాను కదా, అలా పాప్ సాంగ్స్ వింటాను. ఉమ్, బుక్స్ చదువుతాను. నాకు కింద పెద్ద లైబ్రరీ ఉంటుంది నా రూమ్ లో. ఓకే. సో ఇంగ్లీష్ క్లాసెస్ ఏమైనా టీచ్ చేస్తూ ఉంటారా? ఎందుకు? నార్మల్గా అడుగుతున్నా. నేను టీచ్ అంటే చాలా అంటే వేరియేషన్స్ ఉన్నాయి కదా. యాక్సెంట్స్ యాక్సెంట్స్. యాక్సెంట్స్ ఆ యాక్సెంట్స్ కి యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, ఎన్ని యాక్సెంట్స్? ఈ ప్రపంచంలో చాలా యాక్సెంట్స్ ఉంటాయి. అవును, నాకు ఒక 2-3 తెలుసుకోండి. వచ్చు. మేడం చెప్పండి మేడం, సారీ. చెప్పాలా? చెప్పండి. ఓకే. ఏ యాక్సెంట్? ప్యూర్ హైదరాబాద్. హైదరాబాద్ యాక్సెంట్. ఇంగ్లీష్ హైదరాబాద్ యాక్సెంట్. ఇంగ్లీష్ నేను హైదరాబాద్, బట్లర్ ఇంగ్లీష్ హైదరాబాద్. నేను వినలేదు ఎప్పుడు ఎప్పుడు. వినలేదు. నాకు బ్రిటిష్ తెలుసు, ఆస్ట్రేలియన్ తెలుసు. బ్రిటిష్, ఆస్ట్రేలియన్, అమెరికన్, చైనీస్. చైనీస్ చెప్పు. చైనీస్. What you doing? Get me some coffee. ఓకే. లాగ్ చేస్తా. ఓకే, అండ్ ఆస్ట్రేలియన్? I'm Australian, mate. Have a good day. ఓకే. అమెరికన్? American accent is actually really easy. It's just many people think it's very hard, but it's not hard at all. British? um, 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 um. I'm British, and I have watched movies like Harry Potter, and I love coffee, but I drink tea and coffee too. ఓకే. Yeah. అంటే లైక్ ఈ వేరియేషన్స్ ఎక్కడ చూసావు? అంటే లైక్ మూవీస్ నుంచా లేకపోతే ప్రాక్టీస్ చేసుకున్నా? ఇంటర్నెట్ లైక్ Internet. ర్యాండమ్ గా వచ్చేస్తా ఉంటాయి. ర్యాండమ్. ఓకే. ఏది ర్యాండమ్గా కాదు, ఫ్రీక్వెంట్గా వాచ్ చేసే షోస్ ఏముంటాయి? ఫ్రీక్వెంట్ గా వాచ్ చేసే షోస్ లైక్ థ్రిల్లర్ షోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. లైక్ ఎనీథింగ్ రిలేటెడ్ టు మనీ స్కామ్స్, ఇలాంటి డాక్యుమెంటరీస్ చూస్తూ ఉంటాను. బిజినెస్ స్కామ్స్ ఉంటాయి, స్కామ్స్ బేసిక్. నువ్వేమైనా స్కామ్ చేసావా లేదు స్కూల్లో? లేదు 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 లే చేసే అంటావు. ఇంత ఎక్సైట్ అవుతున్నావు అంటే పక్క చేసి ఉంటావు. లేదు, కాకపోతే లేదు. మమ్మీ ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్పట్లేదు. లేదు. వాట్ వాస్ ద స్కామ్ నువ్వు చేసింది స్కూల్లో? నేను స్కామ్ ఏం చేయలేదు. స్కామ్ ఇన్ ది సెన్స్ ఒక ఎనీ నాటీ పని స్కూల్లో చేసింది? ప్రాంక్ లాంటిది. ప్రాంక్ ఆర్ గ్యాంగ్ ఉంటుంది కదా, సో కాల్డ్ గ్యాంగ్ మీతో ఉంటది కదా, సో మీ గ్యాంగ్ అందరూ కలిసి చేసింది. Okay, so like I think this was around 4th or 5th grade. I don't remember. 7th అనుకుంటా. But then like నేను a few of my other friends, మేము నా ఇంకొక ఫ్రెండ్ ఉంటుంది, ఆ అమ్మాయిని ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. సో లైక్ ఏంటంటే తను ఇన్విజిబుల్ అన్నట్టు, మనకి తనకు కనపడదు, తను మాట్లాడదు ఏమి వినపడినట్టు, అలాగా ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. సో లైక్ ఆ రోజు పొద్దు నుంచి తను మా దగ్గరికి వచ్చి మాట్లాడిన ప్రతిసారి మేము మాట్లాడుకుంటాము, తన వైపు చూడము, తను ప్రతిసారి పిలుస్తా ఉన్నా కూడా పలకము. సో ఇలా పెద్ద ప్రాంక్ రోజు మొత్తం కంటిన్యూ చేసింది. ఇట్ వెంట్ సో బ్యాడ్ దట్ షీ స్టార్టెడ్ క్రయింగ్. సక్సెస్ఫుల్ గా ఒక అమ్మాయిని ఏడిపించారు అంతేనా? ఓకే. తర్వాత చెప్పారా తనకి? లేదు, చెప్పలేదా? లేదు. నెక్స్ట్ డే చెప్పారా? ఏమనింది? లేదు, తను బాగా కోపపడి 2-3 రోజులు మాట్లాడలేదు. ఓకే. తర్వాత ఎలా కూల్ చేశారు? ఏం లేదు, తనకు ఒక చాక్లెట్ ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు వరకు నీకు ఎంతమంది చాక్లెట్స్ ఇచ్చారు? నాకా? అంటే లైక్ నా బర్త్డే రోజు నేనే చాక్లెట్స్ ఇవ్వాలి, ఎవరు నాకు చాక్లెట్స్ ఇవ్వరు. మాకు తెలుసు బర్త్డే రోజు అందరూ చాక్లెట్స్ ఇస్తారు, మనమే ఇస్తామని తెలుసు. నీకు ఎంతమంది ఇచ్చారు? యాజ్ ఎనీ పర్ఫార్మెన్స్ చేసినా కానీ, లేదు అంటే ఫ్రెండ్స్ కానీ అట్లా సరదాగా నా ఫ్రెండ్స్ చాక్లెట్స్ ఇస్తారు. లైక్ చాక్లెట్స్ వాళ్ళు తీసుకొస్తే కొట్టేద్దాం అనుకున్నా. దొంగ. ఓకే.
ఆ డైలాగ్ ఎప్పుడు చేసావు? అది చెప్పాలిరా ముందు. అది ఎప్పుడు చేసావు? ఏది డైలాగ్? రీల్ ఒకటి వచ్చింది కదా. అదా అది ముందు అదేనా? ఆ, అది నేను డాకుమార చూసిన బయటకు వచ్చేటప్పుడే చేశాను నేను ఒకసారి చెయ్యి ఒకసారి. థియేటర్ లో. అది ముందే చెప్పాలి కదరా గాడిద. అంతే. ఓకే. సో ఏంటి లైక్ లీడర్ అవ్వాలని విన్నాను. నేను లైక్ పాలిటిక్స్ సైడ్ వెళ్తాను అని చెప్పేసి. పాలిటిక్స్ ఇంట్రెస్టా? అవును. ఎందుకు? ఇప్పుడు నేను సోషల్ అంటే ఇష్టమని ముందు చెప్పాను కదా. సివిక్స్‌లో అలాగా పాలిటిక్స్ అనేది నాకు ఇంట్రెస్ట్ మొదలైంది. దాని తర్వాత ఇలాగా ఇప్పుడు నార్మల్‌గా టీవీస్‌లో చూస్తాం కదా క్యాంపెయిన్స్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ చేసేది అదంతా వింటా ఉంటే ఇంట్రెస్ట్ సో పెరిగింది. ఎవరు ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? మీకు తెలుసు. ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు. ఎవరి నోట్ అంటూ చెప్పినా అందరిని ఎవరైనా అడిగితే ఫేవరెట్ పొలిటీషియన్ అంటే ఒకటే పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. అవును. సో ఏం నచ్చింది పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్టైల్లో? లైక్ పవన్ కళ్యాణ్ గారిని యాజ్ అన్ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో లాగా ఇష్టమా, లేదు అంటే పొలిటికల్ గా ఒక మంచి పొలిటీషియన్ గా ఇష్టమా? పొలిటీషియన్‌గా ఇష్టం నాకు. హీరోగా ఇష్టం లేదా? అంటే నేను పవన్ కళ్యాణ్ గారి ప్రైమ్‌లో నేను అప్పటికి ఇంకా పుట్టలేదు నేను. సో, ఐ డు నాట్ నో హౌ ఇట్ వాస్ బ్యాక్ దెన్. ఇప్పుడు పొలిటికల్ ప్రైమ్‌లో నేనున్నాను. ఐయామ్ గెట్టింగ్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్. ఓకే. సో, నాకు పొలిటీషియన్‌గా ఇష్టం. పొలిటీషియన్ గా ఇష్టం. యాహ్! చూసావా ఆయన యాక్టివిటీస్ అన్ని అవునవును. ఈ ఎలక్షన్ మొత్తం ఫాలో అవుతున్నావా? అవునవును. ఓకే. సో ఇఫ్ నువ్వు పొలిటీషియన్ అవుతే నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు చేంజెస్, ఆర్ వాట్ విల్ బి యువర్ స్టైల్? ఓకే. సో, లైక్ నార్మల్‌గా ఇప్పుడు చారిటీస్ ఇలాంటివి ఉంటాయి చాలా. బట్ టు బి ఆనెస్ట్ చారిటీస్ పెద్దగా అయితే మ్యాక్స్ చేసేదేంటి ఫుడ్ ఇస్తాయి, షెల్టర్ ఇస్తాయి. ఎక్కువ ఇంకేమి రావు చారిటీస్ వల్ల. సో, లైక్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు డూ ఇస్ ఇఫ్ ఐ బికమ్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎ మినిస్టర్. వెరీ గుడ్. పొజిషన్స్ కూడా రెడీగా పెట్టుకుంది అనమాట. నో కార్పొరేటర్, నో నో ఫ్రమ్ సర్పంచ్, డైరెక్ట్ ఎమ్మెల్యే. ఓకే, మినిస్టర్. ఇఫ్ ఐ బికమ్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎ మినిస్టర్ నేను ఏం చేయాలనుకున్నానంటే ఇప్పుడు ఇప్పుడు లైక్ బేసిక్‌గా రోజుకి మోర్ దెన్ 500 రూపీస్ ఇన్‌కమ్ రాకుండా ఫ్యామిలీస్ ఉంటాయి చూడు. ఆళ్ళకి ఇఫ్ లైక్ జాబ్స్ ఇవ్వాలని. లైక్ చాలా కంపెనీస్ ఉన్నాయి అండ్ ఆల్ ఆఫ్ దెమ్ అన్ని జాబ్స్ డోంట్ రిక్వైర్ ఎడ్యుకేషన్. నీకు లైక్ బేసిక్ జాబ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి జాబ్స్ ఇస్తే దే విల్ బి ఏబుల్ టు నౌరిష్ దర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఒక్కరికి జాబ్ ఉన్న ఫ్యామిలీ మొత్తం స్టేబుల్ అవుతుంది కదా. నువ్వు నీకు వాళ్ళకి ఫుడ్ ఇస్తే ఏం అవ్వదు. లైక్ జాబ్ ఇస్తే వాళ్ళే డబ్బులు సంపాదించగలుగుతారు, వాళ్ళే ఫుడ్ తెప్పించగలుగుతారు. సో లైక్ దాట్ ఈస్ మై ప్లాన్, జాబ్స్ ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళు కష్టపడాలి, వాళ్ళ కష్టంతో వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఉంటుంది. ఎవరు సార్ చిన్నపిల్లలండి? చాలా నాలెడ్జ్ ఉంది. అండ్ ఇంకోటి, ఇఫ్ నీకు ఛాన్స్ వచ్చి ఇఫ్ నువ్వు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే, సమ్ ఆర్ ది అదర్ ఆయన మూవీలో నీకు ఛాన్స్ వచ్చి ఆయన కలిస్తే, ఫస్ట్ నీ క్వశ్చన్ మూవీ గురించి ఉంటుందా, పాలిటిక్స్ గురించి ఉంటుందా? మూవీస్ గురించి ఉండదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ డైరెక్ట్లీ జంప్ ఇంటూ పాలిటిక్స్. ఓకే. ఇఫ్ నీకు ఛాన్స్ దొరికి, యూ గట్ అ లాట్ ఆఫ్ టైం, సో ఆయనకి పొలిటికల్ గురించి మాట్లాడే ఛాన్స్ నీకు దొరికింది, అప్పుడు నీ ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది రిగార్డింగ్ వాట్? పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ గురించే, ప్రెసెంట్ సిచ్యువేషన్స్ గురించే. పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఛాన్స్ వచ్చింది అండ్ పాలిటిక్స్ గురించి మాట్లాడే ఛాన్స్ వచ్చింది. సో వాట్ విల్ బి యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్? ఏపీ పాలిటిక్స్లో డెత్ రేట్ డిక్లైన్ అవుతుంది కదా ఇప్పుడు ఇండియాలో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో. I'll ask about that. Why is the death rate declining? Because నాకు కూడా ఆన్సర్ తెలియదు సరిగ్గా డెత్ రేట్కి. ఓకే. And then I'll ask about what's going on for the development of poverty నుంచి బయటికి రావాలంటే ఏం చేస్తున్నారు. Though I know I've been watching it on screen. సో న్యూస్ డైలీ ఫాలో అవుతాను. న్యూస్ డైలీ ఫాలో అవుతాను. ఓకే. జనరల్ నాలెడ్జ్ Yeah, చాలా ఉంది. you can ask me questions. I'm I good. can ask you questions. I'm good. నాకు చాలా జనరల్ నాలెడ్జ్ ఉంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లవర్. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లవర్. చెప్పు. ఫ్లవర్ ఏమన్నా తెలుసు. ఇట్ హ్యాస్ వర్స్ట్ ఫ్రేగ్రెన్స్ టు.
నో, నాకు ఫ్లవర్ తెలియదు. ఆహా. నాట్ అ బిగ్ ఫాలోవర్ ఆఫ్ ఫ్లవర్స్. యాక్చువల్గా నా సెకండ్ క్లాస్ జీకే బుక్ లో ఉంటుంది. ఏంటి? రఫ్లెషియా. రెఫ్లెషియా. రెఫ్లెషియా, ఓకే. సో సెకండ్ క్లాస్ లో జీకే చదవడం వల్ల ఇది ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ గెలిచాను నేను ఇక్కడ. ఓకే, నీకేమన్నా తెలుసా? అదే నేను అడుగుతాను. వాట్ ఆర్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్? బొమ్మలు గుర్తుంది, పేర్లు తెలియదు. బొమ్మలు కాదు, పేర్లు అడిగాను. అలాగే గుర్తుంది మా అన్వేషణ. ఫైన్, అట్లీస్ట్ లైక్ 3 వండర్స్. తాజ్మహల్. తాజ్మహల్. పిరమిడ్స్. ఏం పిరమిడ్? దట్ పిరమిడ్ స్టెప్స్ పేరు ఉంటది. పేరు తెలియదు. దట్ 4 సైడ్ స్టెప్స్ ఉంటాయి. హాఫ్ పిరమిడ్స్ పిరమిడ్. ప్రపంచం మొత్తం ఉంటాయి కానీ నాట్ దట్ డెజర్ట్ పిరమిడ్స్. ఇక్కడ మొత్తం ల్యాండ్ ఉంటది, స్టెప్స్ ఉంటాయి, పైన కోన్ ఐ మీన్ షార్ప్ ఎడ్జ్ ఉండదు, కట్ ఉంటది. అది టెంపుల్ కూడా అంటారు. అది ఒకటి. అండ్ పేరు చిచెన్ ఇట్జా. ఏమో నాకేం తెలుసు. థర్డ్ వన్ పక్క దేశాల గురించి మనకెందుకు సార్, మన దేశంలో ఉన్న దాని గురించి చెప్పేసేది కదా. ఓకే ఫైన్, సరే నువ్వు చెప్పు. ఓకే, తాజ్ మహల్, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా, ఒక తలకాయ ఉంటది కదా పిరమిడ్ మీద, అది. చిచెన్ ఇట్జా, పెట్రా. అదే చిచెన్. నేను రెండు చెప్పా. పెట్రా ఎక్కడ పెట్టాలి? పెట్రా అనేది ఐ థింక్ సమ్వేర్ ఇన్ లైక్ యూరోప్ లో, అదొక పెద్ద కొండ లోపల కట్టేసిన ఒక బిల్డింగ్ ఉంటది పెట్రా. మాచు పిచ్చు, పేరు విన్నా, రజనీకాంత్ గారి పాటలో ఉంటుంది. మాచు పిచ్చు, క్రిస్ డి రెడ్మీర్, సౌత్ అమెరికాలో ఉంటది జీసస్ ది స్టాట్యూ. అండ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మొన్నే వెళ్ళొచ్చా కల్లో, మర్చిపోయాను. సో వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్ ఫ్యూచర్ అండ్ కమింగ్ ఇయర్స్? నీకు ఇంపార్టెంట్ యాజ్ పర్ స్టడీస్ అండ్ యాజ్ పర్ న్యూ మూవీస్ కూడా. సో ఏం చేయాలనుకుంటున్నావు? డెఫినెట్లీ ఐడ్ ఫోకస్ మోర్ ఆన్ స్టడీస్. ఎందుకంటే ఇప్పటి వరకు స్టడీస్ మీద అంతగా పెట్టలేదు ఫోకస్. నేను స్టడీస్ మీద ఫోకస్ చేస్తాను, బట్ అట్ ద సేమ్ టైం నేను ఆపర్చునిటీస్ కూడా మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం మొదలవుతున్నాయి. సో అందుకే నేను ఐ టేక్ కేర్ ఆఫ్ బోత్ సైడ్స్ అండ్ ఐ ట్రై టు ఇంప్రూవ్ మై కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ ఫుట్బాల్. ఎందుకంటే చాలా రోజులు అయింది ఫుట్బాల్ లాస్ట్ టైం ఛాంపియన్షిప్కి వెళ్ళి. సో ఐ ట్రై టు ఇంప్రూవ్ మై. అండ్ ఇఫ్ నాట్ యాక్టర్ ఆర్ పొలిటీషియన్, వాట్ నెక్స్ట్? స్టాక్స్. ఓకే, నైస్. శర్వ గారి గురించి, యాజ్ నువ్వు ఆల్రెడీ యాక్ట్ చేసావు ఆయనతో, సో ఆయన గురించి. నేను శర్వానంద్ గారిని డైరెక్ట్ గా పర్సన్ లో కలవలేదు, బికాస్ ఇట్ వాజ్ లైక్ అ చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఆడవాళ్ళు మీకు జవాల్లో. సో లైక్ ఐ డోంట్ రియలీ నో మచ్ అబౌట్ హిమ్, బట్ ఐ నో దట్ ఈస్ అ గ్రేట్ యాక్టర్. కొత్త సినిమా కూడా త్వరలో రాబోతుంది శర్వానంద్ గారికి. ఓకే, అండ్ స్పోర్ట్స్ అన్నావు కదా, ఏవేవి స్పోర్ట్స్ చూస్తావు నువ్వు టీవీలో? ఐ వాచ్, నేను ఒలింపిక్స్ చాలా ఇంట్రెస్ట్ వాచ్ చేస్తాను, అండ్ కామన్వెల్త్ గేమ్స్, ఈ కాకపోతే NBA, F1. క్రికెట్ ఐపీఎల్ చూస్తాను. నేను సన్ రైజర్స్ మ్యాచ్ కూడా వెళ్ళాను. స్టేడియం. ఫేవరెట్ టీమ్? సన్ రైజర్స్. yes. ఓకే, లాస్ట్ టైం చాలా బాగా పర్ఫార్మ్ చేశారు కదా. ఇయర్ ఎక్స్పెక్టేషన్స్? ఇయర్ డెఫినెట్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ కప్. అవునా? ఓకే, సో ఈ ఇయర్ లైక్ అదర్ దెన్ సన్ రైజర్స్ ఏ టీమ్ ఇంకొక కప్ కొట్టే ఛాన్స్? ఓకే, నీ ఫేవరెట్ టీమ్ సన్ రైజర్స్ కాబట్టి సన్ రైజర్స్ కప్ కొట్టారు అంటున్నావు. అదర్ దెన్ సన్ రైజర్స్, వాట్ విల్ బి ద నెక్స్ట్ టీమ్? మేబీ ఫైనలీ RCB విల్ గెట్ అ ఛాన్స్ దిస్ టైం. అంటే ఫైనల్స్ వరకు వచ్చే ఛాన్స్ లేదా కప్పు గెలిచే ఛాన్స్? రెండు. ఓకే, బికాస్ లైక్ నేను IPL వచ్చిన ప్రతిసారి మీ అండ్ మై కజిన్స్, మా ఇద్దరు కజిన్స్, మేము ఎక్కువ ఫైట్ చేస్తాం IPL మీద. సో లైక్ వన్ ఆఫ్ దెమ్ లైక్ CSK, అదర్ వన్ లైక్స్ RCB, ఐ లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్. మేము గొడవ పడి డిబేట్స్ చేసి. సో ద గై హూ ఇస్ RCB వాడి పాపం కదా మీ గ్యాంగ్ లో, నాకు తెలిసినంత. ఓకే, సో ఈ ఇయర్ RCB కప్ వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ రావాలి. ఓకే, బట్ లైక్ మేబీ RCB ఆల్సో హ్యాస్ అ ఛాన్స్ దిస్ టైం. ఓకే, సో లెట్స్ సీ, చూద్దాము RCB కి ఇయర్ అయినా కలిసి వస్తుందో లేదో. సో
ఇంకేమన్నా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు? ఐ వాంట్ టెల్ అబౌట్ దిస్. ఓ అందుకే ఇందాక నుంచి ముందు చేసావు. పర్లేదు చెప్పే. దిస్ సో లైక్ ఇది వెండి జడ అన్నమాట. వెండిదా అది? అవును. ఓకే ఓకే. కార్ లో అద్దం బాగుంటది, అక్కడికి వెళ్ళి చూడు ఒకసారి. మేము వచ్చిన కార్ ఉంది కదా, ఆ కార్ లో బ్యూటిఫుల్ మిర్రర్ ఉంది. ఓకే తెచ్చుకో. ఇది వెండి జడ. నేను నా బర్త్డే కోసం అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది వెండి జడ. ఓకే ఓకే. మమ్మీ నీకు ఇప్పటివరకు చాలా చేసింది అన్నావు కదా, ప్రతి దగ్గర మమ్మీ 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 అంటున్నావు కదా, నువ్వు మమ్మీకి ఏం గిఫ్ట్ ఇచ్చావు? మీ అదే నువ్వే ఏమి ఇచ్చావు అంటున్నా. నేనే. ఓహో నువ్వే గిఫ్ట్. అదే నువ్వు ఫీల్ అవ్వకూడదు కదా, మమ్మీకి నువ్వేమి ఇవ్వాలి. ఓకే యాజ్ ఆఫ్ నౌ నువ్వే గిఫ్ట్ అనుకోవచ్చు. నువ్వు మమ్మీకి ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఫ్యూచర్ లో వెన్ ఐ బికమ్ రిచ్ అండ్ వెన్ ఐ బికమ్ పవర్ఫుల్, నేను అమ్మకి ఐ టేక్ హర్ ఆన్ అ ట్రిప్ అండర్ ది ఎంటైర్ వరల్డ్, ప్రపంచం మొత్తం తీసుకెళ్తాను, చూపిస్తాను. బికాజ్ అమ్మకి మమ్మీతో పాటు కొంచెం డాడీని కూడా తీసుకెళ్ళి. ఓకే మమ్మీతో పాటు డాడీని కూడా తీసుకెళ్తాను. జస్ట్ ఒక ఎక్స్ట్రా టికెట్ అంతే తీసుకెళ్తాను. ఎందుకంటే అమ్మకి ట్రావెలింగ్ ఇష్టం, నాన్నకు ట్రావెలింగ్ ఇష్టం. సో నాకు ఇంత చేశారు కదా ఇద్దరు పేరెంట్స్, నేను కూడా ఏమన్నా చేయాలని. ఓకే సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీ అదరగొట్టేసాయి, తర్వాత మళ్ళీ కలుసుకుందాం మనం. సో ఐ హోప్ నీకు ఇంకా మంచి మంచి ఛాన్సెస్ రావాలి. అండ్ ఇంకొకటి, నీకు చాలా మంది చెప్తూ ఉంటారు కదా అది సీనియర్ అల్లు అర్హ అన్నట్టు, బట్ కొంచెం అని నీకు అని ఐడియా ఉందా? అని షీఈ్ ఆల్సో యాక్టర్. రాజన్న మూవీలో చేసింది. ఎందుట్లో? రాజన్న తన ఫేస్ కట్ కూడా ఉందన్నమాట. సో ఎందుకు నేను అలా పిలుస్తాను, ఏమైనా ఐడియా ఉందా నీకు? నో నాకు ఫస్ట్ లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో పెట్టినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం కామెంట్ వచ్చింది యూ లుక్ లైక్ అర్హ అని. దాని తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి రీల్ ఐ బెట్ ప్రతి రీల్లో ఆ కామెంట్ ఉండకపోతే నేను నా పేరు మర్చుకుంటా. ప్రతి రీల్ లో ఉంటది యూ లుక్ లైక్ అల్లు అర్జున్స్ డాటర్, యూ లుక్ లైక్ అర్హ సీనియర్ వర్జన్, గ్రోన్ అప్ వర్జన్ ఆఫ్ అర్హ, ప్రతి దాంట్లో ఉంటది. ఎస్పెషలీ ద వన్ ఒక 2 months ago నేను ఒక రీల్ చేశాను. రీల్ చేస్తే అందుట్లో పైన అల్లు అర్జున్ ది అన్స్టాపబుల్ షో దాంట్లో ఒకటి చేస్తే అందుట్లో కామెంట్స్ మొత్తం ఈసారి కొంచెం మారింది, యూ లుక్ లైక్ ఆర్యన్ అని పెట్టారు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండ్ హోప్ నీ స్టడీస్ బాగా వెళ్ళాలి అండ్ మంచి మంచి ఛాన్సెస్ నీకు రావాలి అండ్ మమ్మల్ని ఏదైనా గుర్తు పెట్టుకుంటూ ఉండాలని అనుకుంటున్నాం. సో ఇదన్నమాట మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. సో పొలిటీషియన్ అవుతుందంట, లెట్స్ సీ పొలిటికల్ గా మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది. సింబల్ ఏం పెట్టుకుంటావు ఇఫ్ యూ బికమ్ పార్టీ గుర్తు? నేనా డాగర్ అంటే తెలుసా? డాగర్ కత్తి చిన్న కత్తి, బట్ ఇట్ హాస్ డైమండ్స్ వజ్రాలు ఉంటాయి దాని డాగర్. ఓకే ఓకే. సో అందరూ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే చెప్పేస్తుంది, చిన్నప్పటి నుంచే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది. వజ్రాల కత్తి అంట, నాకు ఓటేయండి. నాకు ఓటేయని వాళ్ళని అదే కత్తితో చంపేస్తుంది. సో బీ కేర్ఫుల్. కీప్ వాచింగ్ తెలుగు 360. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్.